వారి సహచరులు ఎంత కష్టపడినా ముఖం పేలుతున్న ఆ పురుగును తొలగించలేకపోయారు. ఇది చూసి అతని సహచరులు సహాయం చేయడానికి ముందుకు పరిగెత్తారు. కానీ వారు ఎంత ప్రయత్నించినా పేలుతున్న ఫేస్ బగ్ను వారు బయటకు తీయలేకపోయారు మరియు అది వారిని మరింత గట్టిగా చిక్కుల్లో పడేసింది. ఇది చూసిన ఆ స్త్రీ తన సహచరుడిని త్వరగా ఆపింది. ఎందుకంటే ఆమె మరింత బలవంతంగా ప్రయోగిస్తే తన సహచరుడు ఊపిరాడక చనిపోతాడు. నొప్పితో నేలపై పడిపోయిన తన సహచరుడిని చూస్తూ ఆ స్త్రీ అకస్మాత్తుగా ఒక మార్గం గురించి ఆలోచించింది. అంటే పేలుతున్న మూకపు పురుగును స్తంభింపజేయడానికి ద్రవ బుల్లెట్లను ఉపయోగించడం. అతని శరీరం మొత్తం బిగుసుకుపోయి ఎటువంటి బలాన్ని ఉపయోగించలేకపోతుంది మృత్యువుతో పోటీ పడటానికి. అతని సహచరులు మరేమీ పట్టించుకోలేదు మరియు పేలుతున్న ఫేస్ బగ్స్పై ద్రవ బుల్లెట్లను చల్లారు మరియు అది ఊహించినట్లు జరిగింది. ద్రవ బుల్లెట్ యొక్క ప్రేరణ కింద పేలుతున్న ఫేస్ బగ్ నెమ్మదిగా దాని పట్టును సడలించడం ప్రారంభించింది. ఇది చూసి దాని సహచరులు ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్లి పేలుతున్న ఫేస్ బగ్ను పట్టుకున్నారు. అదృష్టవశాత్తు వారు తమ సహచరులను ఎటువంటి ప్రమాదం లేకుండా రక్షించగలిగారు. కానీ ఊహించని విధంగా వారి కదలిక మరింత భయంకరమైన రాక్షసుల సమూహాన్ని భయపెట్టింది. అవన్నీ ఒకేసారి వారి వైపు గర్జించాయి మరియు ఇప్పుడు వారు పెద్ద ఇబ్బందుల్లో పడ్డారు.